సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన చేశారు. గత వారం రోజులుగా భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థుల ఆరోపణ చేసిన విద్యార్థులు తమ సమస్యను వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు వార్డెన్ వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. నాణ్యమైన భోజనం వడ్డించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేయడం ఆసక్తి రేకిస్తోంది. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆందోళనపై స్పందించి పాఠశాలను సందర్శించిన మండల ప్రత్యేక అధికారిని వసంత అవి వద్దని పాత మెనూనే పెట్టమన్నాం, ఈ మెనూ తీసేసినాం అని మొత్తం అది చేంజ్ అయిందని వాడ మేడం మాకు చెప్పింది. బియ్యంలో పురుగులు వచ్చినాయని మేము దర్రాకి చేసినాం అంతే. అన్నంలో పురుగులు వచ్చినాయి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? ఆయిల్ ఫుడ్ పెడతలేరు సార్. ఆయిల్ ఫుడ్ లేదు, మళ్ళా టిఫిన్ కూడా చక్కగా పెడతలేరు సార్. సార్ ఈ వీక్ లో మొత్తం అన్నం తిన్నాం సార్. మేమైతే అన్నం తిన్నావా? వారం ఇప్పుడు అన్నం తిన్నాక ఎన్ని రోజులు సార్? కానీ పురుగులు వస్తున్నాయి సార్. ఇప్పుడు తినలేదు సార్ అన్నం, పొద్దున కూడా తినలేదు సార్. ఇప్పుడు తినలేరు, ఇంకా ఓకే. ఇది అన్నంలో అసలు కనిపించనే మొత్తం గ్రేవ్ అయిపోతుంది, ఇంకిపోతాయి. ఎట్లా తింటారు సార్ ఈ పిల్లలు, చిన్నపిల్లలు? అసలు బియ్యం చేస్తానే చేయరా? చేస్తారా?